మన మట్టి మన పండుగ మన పిఠాపురం అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఆయన నివాసంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని నెలకొల్పి ఘనంగా జరిపిన వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పవన్ కళ్యాణ్ వినాయకునికి నైవేద్యంగా ఉంచిన భారీ లడ్డూకు జనసేన పార్టీ నాయకులు ఓదూరు నాగేశ్వరరావు దంపతులు ఓదూరు కిషోర్ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో పిఠాపురానికి చెందిన జనసేన వీర మహిళ బుర్రా దివ్యరాజ్ 1,06,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆ లడ్డూను పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి తీసుకుని వచ్చి లడ్డూకు పునఃపూజ చేసి బుర్రా దివ్యరాజ్ చేతుల మీదుగా భక్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బుర్రా దివ్యరాజ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బొజ్జా రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయన నివాసానికి వరద బాధితులు తెలిసి అలాగే ఆయన నివాసానికి వెళ్ళి వరద బాధితుల గురించి అలాగే తెలుగు ప్రజల సంక్షేమం గురించి ఆయన ప్రత్యేకంగా పూజలు చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఇంట్లో భాగంగా ఇలాంటి మంచి మట్టి వినాయకుడిని ఆ పార్వతీదేవి కూడా వినాయకుడిని మట్టితో తయారు చేసిన సందర్భం మనందరికీ తెలిసింది. అలాంటి నిదర్శనంగా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కెమికల్స్ ఇవన్నీ లేకుండా మట్టి వినాయకుడిని స్థాపించి ఎంతో మందికి మంచి సందేశాన్ని ఇవ్వడంతో పాటు అందరికీ కూడా మంచి జరగాలని ప్రార్థించడం జరిగింది. దీంట్లో భాగంగా ఆ వినాయకుడి దగ్గర ఉన్న లడ్డూని వేలం పాట 1,06,000 రూపాయలకి ఆ వేలం పాట మేము ఈరోజు గెలవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఈ యొక్క లడ్డు అనేది ప్రతి ఒక్కళ్ళ సంక్షేమం గురించి ఆలోచించింది కాబట్టి ఈ మొత్తం గ్రామం ఈ మొత్తం మండలంలో ఉన్న మొత్తం డిస్ట్రిక్ట్లో ఉన్న 54 గ్రామాలకి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి, ఎందుకంటే ప్రతి రైతు ప్రతి ప్రజలు కూడా బాగుండాలి, ఎందుకంటే ఈ యొక్క ప్రసాదాన్ని తమ పొలాల్లో పంటల్లో కూడా కలుపుకోవడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క మహాప్రసాదాన్ని ప్రతి ఒక్క గ్రామానికి కూడా